అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు చేస్తున్నారో తెలుసా? హిందూ శాస్త్రాల ప్రకారం ఈ అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చెబుతారు. అందువల్ల ఈ ముహూర్తం శత్రువుల పతనానికి శుభప్రదమైనదని, ఈ సమయం ఎల్లప్పుడూ విజయాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల ఈ ముహూర్తం వ్యాపారం, పని, ఆర్థిక పెట్టుబడులు, గృహ ప్రవేశం, వేడుక మొదలైన శుభ కార్యక్రమాలకు మంచిదని భావిస్తారు. ఈ ముహూర్తాన్నే ఎందుకు నిర్ణయించారో మీకు తెలుసా? దీనికి ఓ బలమైన కారణం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఈ కారణంగానే జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి నిర్ణయించారు. జనవరి 22వ తేదీ సోమవారం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:52 గంటలకు ప్రారంభమై జనవరి 23 మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే హిందూ పంచాంగ ప్రకారం మృగశిర నక్షత్రం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నక్షత్రం సోమదేవతతో సంబంధం కలిగి ఉంటుంది. సోమదేవతను అమరత్వం గల దేవుడు అని పిలుస్తారు. ఈ నక్షత్రం జ్ఞానం, అనుభవం, సాధనను సూచిస్తుంది. అందుకే మృగశిర అత్యంత పవిత్రమైన నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ శుభ ఘడియలో ఏదైనా పని చేస్తే అందులో మంచి జరుగుతుందని నమ్మకం. జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్లలో పూర్తి కానుంది. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకన్లు చాలా ప్రత్యేకం. ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమోగుతుందని, ఇది అగ్ని, అకాల మరణం, దొంగతనం, వ్యాధి, మృత్యువు నుంచి రక్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఇలాచి దానా అనే ప్రసాదాన్ని అందించనుంది ఆలయ ట్రస్ట్. ఈ ప్రసాదం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. ఇలాచి దానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి. ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు మా దగ్గర ఇలాచి దానా ప్రసాదాన్ని కొనడానికి వస్తారు. పూర్వాంచల్ ప్రాంతం నుంచి వచ్చి కూడా ప్రసాదం కొనుగోలు చేస్తారు.